కార్యక్రమం కానీ ఇక ముందు కూడా ఎమ్మెల్యే గారికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం. సమైక్య ప్రెసిడెంట్ గారైనటువంటి రామారెడ్డి అని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సమస్త మోడీ విస్టా హౌస్ కుటుంబాలకు శుభోదయము. ఈరోజు ఎప్పుడెప్పుడా అన్న పాదం మోపాలే మన విస్టా హౌస్ పరిసరాలన్నీ కూడా ఒక్కసారి పులకించిపోయేలా ఉండాలి అనే కాంక్షతోటి సమస్త 9 బ్లాకులు 377 కుటుంబాలు 1500 పైచిలకు జనాభాతోటి ఉన్న ఈ కాలనీ ఒక మహా కుటుంబం లేకల కలిసిమెలిసి అన్యోన్యంగా ప్రతి వేడుక పండుగ అది గణతంత్రమైన స్వాతంత్రమైన ఏ దినమైనా ఒక పండుగలా చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఒక మహా కుటుంబం వలె ఆటలలో పాటలలో కానీ మాటలలో కానీ షేర్ చేసుకోవడంలో మీ వంతు కృషి చాలా గొప్పది. ఈ స్ఫూర్తి ఇదే విధంగా ఉండాలి. మన అన్న ఆత్మీయుడు ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోదరుడు అన్న లక్ష్మారెడ్డి అన్న నియోజకవర్గ అభివృద్ధి కోసము కావాల్సిన నిధుల కోసము యుద్ధం మాదిరిగా చేస్తూ ఉన్నాడు. జలమండలి మీద ప్రత్యేక దృష్టి పెట్టి యూజీడీ లైన్ల కోసము, ఎందుకంటే ఇంట్లో నీళ్లు ఎంత ముఖ్యమో యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా అంత సాపుకుంటేనే ఆ ఇంట్లో ఇల్లాలు కానీ ఆ కుటుంబం కానీ చక్కగా ఉండాలనే ఒక తలంపుతోటి గొప్ప తలంపుతోటి అన్న మన ఎండి అశోక్ రెడ్డి గారి దగ్గరికి పోయి ప్రతిసారి కూర్చొని ప్రతి విషయంలో మాట్లాడి కూలంకషంగా నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇది అభివృద్ధి చెందుతున్న ఏరియా కాబట్టి నియోజకవర్గం దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి, నిధులు కేటాయించాలి, పనులు చేపట్టాలి. చేపట్టిన పనులు సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలనే ఒక పట్టుదలతోటి పట్టుబదల విక్రమార్కులు లెక్క చేస్తా ఉన్న కృషి చాలా గొప్పది. అన్న మీరు ఈ విధంగా ఉప నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతిగా అందరి అండా దండ ఎప్పటికీ మీకు ఉంటుంది. మీరు ఇదే విధంగా కొనసాగాలి. బండారి కుటుంబం అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఉప నియోజకవర్గమే కాకుండా 119 నియోజకవర్గాల్లో కూడా ఒకే ఒక్కడు అన్న గన్మెన్ వ్యవస్థ నాకొద్దు, నేను ప్రజలలో నీళ్ళలో చేపలేకపోతా, నాకు ఎవరితో ఇబ్బంది లేదు, నేను అందరితో కలిసి ఉంటా, అందరి వాడిని నేను అనే పద్ధతిగా చెప్పి స్పీకర్ను గౌరవ స్పీకర్ గారిని వీళ్ళందరినీ ఒప్పించి సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకంటే ఆఫీసర్లు కానీ అది కానీ వాళ్ళకుండే ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బాధ్యత ప్రోటోకాల్ బాధ్యత కాబట్టి రేపొద్దున ఏమైనా జరగడానికి ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ అన్న సున్నితంగా చాలా సునిశ్చితంగా దాన్ని చేసిండు. ఒక మంచి మనల్ని అందుకున్న అన్న చాలా గొప్ప వ్యక్తిగా అసెంబ్లీ చరిత్రలోనే, ఎందుకంటే కమ్యూనిస్టులు ఉండేది వాళ్ళ గన్మెన్లు కొంత లేని పరిస్థితి అసలు కోరలే, కానీ ఏది కూడా కమ్యూనిస్టు ప్రభావితం లేని ప్రాంతంలో ఉన్న అన్న ప్రజలందరిలో ఒక నీళ్ళలో చేపలేక కలిసి ఉంటాడు. కాబట్టి ఈ కుటుంబం అంతా నా కుటుంబం కాబట్టి నాకు గన్మెన్లు అవసరం లేదు, ఈ జనమే నాకు అండా ఉంటారని చెప్పి ఒక గొప్ప తలంపు చేపట్టిన అన్నకు మరోసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి పథం ఇదే విధంగా ముందుకు సాగాలని మన ఈ ఏదైతే విస్టా హోమ్స్ విషయంలో కూడా అయితే వాటర్ బిల్ విషయంలో కొంత ఇబ్బంది ఉందన్న అది కొంచెం పరిష్కారం చేయాలని చెప్పి కూడా అదే ఇప్పుడు మన సోదరుడు శ్రీనివాస్ అన్న మెయిన్ రోడ్ వరకు కొంచెం రోడ్డు ప్యాచ్ వరకు ఆ జలమండలి వాళ్ళు తోవిండ్రు, మాది కాదంటే మాది కాదని జేహెచ్ఎంసీలు చేయాలని చెప్పి ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. కాబట్టి దయచేసి కొంచెం వరకు ఆదేశం ఇస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా అన్న గుర్తు చేస్తాము. వచ్చినప్పుడు చాలా సార్ నుంచి మాకు ఫాలోఅప్ వచ్చేది. జలమండలికి వెళ్ళి ఎండి గారి నుంచి జయపాలన్న ఇమీడియట్ గా నాకు కాల్ చేసేవాళ్ళు, సార్ అక్కడ ఉన్నారు. మేము అనుకునే లేకపోతే సార్ అక్కడ ఎండి ఆఫీస్ లో కూర్చొని ఇమీడియట్ గా అక్కడ నుంచే సార్ నుంచి మహేష్ నుంచి ఇమీడియట్ కాల్స్ వచ్చినాయి. సో ఇదేంటి అంటే చెప్పుకునేది కాదు, అంటే పద్మారెడ్డి గారన్నా ఇంకా పొగినట్టు కాదు, కానీ రియల్ హీరో నిజమైన లీడరు మన ఎమ్మెల్యే గారే. అది మేము డెఫినెట్ గా సార్ ఏదైతే మీరు కాంక్షిస్తున్నారో దానికి తగ్గట్టుగా విస్టా హోమ్స్ మీ వెనక నడుస్తుంది.
డెఫినెట్ గా మా అందరం కలిసిగా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Corporate dynamic leader, no postponement, commitment, reaching the goal. That is only the MLA's commitment. ఫస్ట్ అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ముఖ్యంగా ఇష్టం వారికి అలాగనే పెద్దలు పద్మారెడ్డి అన్న గారికి అలాగనే శ్రీనివాస్ గారికి ఇష్టం ప్రెసిడెంట్ గారికి జయపాల్ రెడ్డి అన్న గారికి అలాగనే మహేష్ గౌడ్కి శివానికి మీ అందరికీ కూడా నా నమస్కారం. ఈ అపార్ట్మెంట్కి వస్తే అందరూ కూడా ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. ఇప్పుడు మీరు అందరు జాయింట్ ఫ్యామిలీ లాగానే ఉంటున్నట్టు అనిపిస్తా ఉంది నాకు. మీ అందరికీ పూర్వం జాయింట్ ఫ్యామిలీ అంటే కనీసం 60 మంది 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కాబట్టి కనీసం ఇళ్ళలో ఉంటే మీరు అందరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండాలి. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే సీసీ కెమెరాస్ ఏదైతే పెట్టుకున్నారో చాలా సంతోషం. ఏంటిదంటే కొద్దిమంది ఇక్కడ కొనుక్కొని కిరాయికి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా అట్లా ఎలాంటి వారు మీకు కూడా తెలియదు. కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఏమైతుందో తెలియదు. ఈ సీసీ కెమెరాలతో మీకు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏంటి అనేది. మన ఫ్యామిలీలో మనం తాగి అటు పడ్డా కూడా అలా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త ఉంటుంది. ఈ రోజు నుంచి నిజంగా కూడా జాగ్రత్త కూడా ఉండాలి. మనకే కాదు అంటే సమాజానికి కూడా చాలా అవసరము. బయట కూడా ఎక్కడ సీసీ కెమెరాలు పెడితే కూడా నేను 100% వాళ్ళకి అందరికీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పోతున్నాను ఇనాగ్రేషన్ వెళ్ళిపోతున్నాను. పోలీస్ వాళ్ళని కూడా రమ్మంటున్నాము. ఎందుకంటే పోలీసు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. రోజు అంటే ఇది ఎట్లా అంటే పోలీసు వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టే మనతోటి ఈడ ఉండి ఆ సీసీ కెమెరా ఒక్క సీసీ కెమెరా 100 మందితోటి సమానం అది మనకి. కాబట్టి మీకు ఇంకా ఒకటే ఫేస్ అయినారు. కడపది కూడా కంప్లీట్ చేస్తే తప్పకుండా బాగుంటుంది. ఎందుకంటే మన పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. స్కూల్కి వచ్చి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఏమున్నది ఏం సంగతి అంతా కూడా తెలుస్తుంది. వచ్చిపోయే టైంలో కూడా ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉందంటే కూడా తెలిసిపోతుంది మనకు. కాబట్టి రోడ్ సైడ్ కూడా పెట్టండి ఆ కెమెరాలు. రోడ్ సైడ్ అలానే ముఖ్యంగా మన వాటర్ బిల్ ఇప్పటికీ నేను 3-4 సార్లు ఎండి గారిని కలవడం జరిగింది. దీన్ని 80% మార్క్ చేయమని చెప్పి, ఎందుకంటే తప్పుగా వచ్చిందని మార్క్ చేయమని చెప్పి నేను మళ్ళీ మండే ట్యూస్డే వెళ్తాను నేను డెఫినెట్గా. ఎందుకంటే గవర్నమెంట్ ఉంటేనేమో నాకు ఈజీ ఉండేది. ఈరోజు నేను ఆపోజిషన్ పార్టీలో ఉన్నాను నేను. అయినా కూడా నేను అందరినీ కోఆర్డినేట్ చేసి రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఆఫీసర్ని రిక్వెస్ట్ చేయడము. అలానే సీఎం గారి దగ్గర పోయి నేను లాస్ట్ టైం అసెంబ్లీలో కలిసినాను సీఎం గారిని. వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే నాకు పాత పరిచయం ఉంది. మా అన్నగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే నేను కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ ని ఓడిపోయిన తర్వాత ఈ పార్టీకి వచ్చినాను నేను. కాబట్టి నాకు వాళ్ళందరితో కూడా రిలేషన్ ఉంది. మినిస్టర్లు కానీ సెక్రటరీలు కానీ అందరూ కూడా నాకు కొద్దిగా ఈజీగానే అవుతుంది. వేరే ఎమ్మెల్యేస్ కంటే నాకు కొద్దిగా ఈజీగా అవుతుంది మన పార్టీలో. మా పార్టీలో ఏంటంటే నేను అందరికి పోయి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను సార్ మాకు ఈ కష్టం ఉంది మాకు చేయండి అని చెప్పి. వేరే వాళ్ళు ఉంటే కొద్దిగా గట్టిగా చెప్తారు. గట్టిగా చెప్తే వాడు ఇంటి లేదు. కాబట్టి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి నేను పని చేపించడం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ఏదైతే డ్రైన్ మెయిన్గా బాక్స్ డ్రైన్ కూడా శాంక్షన్ అయింది. ప్లస్ స్టామ్ వాటర్ డ్రైన్ ప్లస్ మళ్ళీ రోడ్ కూడా మీ బ్యాలెన్స్ రోడ్ కూడా వేపిస్తున్నాను. ఇంకా ముంగట మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను అది రావచ్చు. మీకే కాదు మీ పిల్లలకు స్కూల్స్ కాలేజీలు సీట్ల కాడికించి అంటే నేను తమరు పోతే ఏమవుతుందంటే 10 లక్షలు అడుగుతాడు ఏది ఇంజనీరింగ్ సీట్. అదే నేను అడిగితే 5-6 లక్షలకి ఇస్తాను. అట్లా మీకు ఏది అవసరాలు ఉన్నా కూడా నేను ఉంటాను. హాస్పిటల్ సంబంధించింది మీకు హాస్పిటల్ అవసరం ఉన్నా హాస్పిటల్ సంబంధించింది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే మంచి డాక్టర్లు కావాలంటే మీకు అపాయింట్మెంట్ కావాలంటే దొరకదు. అట్లాంటి అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తాను నేను. మీకు ఏ అవసరాలు ఉన్నా ఇక జిల్లా పోలీస్ మంది ఎట్లా పనిచేస్తుంది అట్లా పనిచేస్తాను. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు ఈ ఎంబీబీఎస్ పిల్లలకు ఎవరికైతే సీట్లు వస్తున్నాయో మా కాన్స్టిట్యున్సీలో మన కాన్స్టిట్యున్సీలో అందరు కూడా నేను ఫీజు కడతా ఉన్నాను. ఎవరికి వస్తే వాళ్ళకి ఇంకా నేను స్టిక్కర్ కూడా అంటేయడం జరిగింది. వాళ్ళ ఫోటోలు వేసి నా ఫోటో వేసి పెట్టాను. ఎందుకంటే అదన్నా చూసుకొని చదవాలి. ఎందుకంటే మరీ గరీబులు ఉంటే వాళ్ళు కనీసం మరీ మన పైసలు చదివిన ఉపయోగం లేదు అనే దానికి ఆ మెసేజ్ పంపించడం జరుగుతూ ఉంది. అట్లే ఇంకా ముఖ్యంగా మన కాలనీలలో మీకు లేదు బయట
ఎంఆర్ఓ దగ్గర కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ మీకు ఏ అవసరం మీకు అవసరం పడేది పడ్డా నేను ఉన్నా మీ అందరికి కూడా ఏ అవసరం పడ్డా కూడా సీనియర్ సిటిజన్స్కే కానీ మీ వాళ్ళు ఎవరైనా పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే కూడా అమెరికాలో ఉన్నా లేకపోతే యూకేలో ఉన్నా యూరోప్ ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు అక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా నేను డెఫినెట్గా ఎందుకంటే మాకు వరల్డ్ వైడ్ చాలా మంది మన కాన్స్టిట్యూన్సీలు ఉన్నారు మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అందరు ఉన్నారు ఏదైనా కష్టం వస్తే అక్కడ కూడా నేను టేక్ కేర్ చేస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా ఉన్నా కూడా నేను డెఫినెట్గా మీకు ఉండి పనిచేస్తాను ఇక మీరు ఇంపార్టెంట్ ఒకటి రోడ్ ఒకటి ఈ వాటర్ బిల్ ఒకటి మార్పు చేస్తే సరిపోతున్నాను ఈ రెండు కూడా తిరిగి చేసుకొచ్చి మళ్ళీ వస్తా అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇన్స్పైరేషనల్ స్పీచ్ ఇచ్చారు, సపోర్ట్ సిస్టమ్ ఉంది. డెఫినెట్ గా సార్ సీనియర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలి, సన్మానించాలని కోరుకున్నారు. సార్ రాజిరెడ్డి సార్ ప్లీజ్. రాళ్ళబండి శ్రీనివాసన్ మాట్లాడుతున్నా అండి. ఈరోజు ఎమ్మెల్యే గారు విస్తాంస్కు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే విస్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా సపోర్ట్ ఎప్పుడు ఎమ్మెల్యే గారికి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక ముందు కూడా ఎమ్మెల్యే గారు మాకు విజిట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే విస్తా హోమ్స్లో రోడ్డు విషయం ఇంతకుముందు చెప్పాము, దానికి రోడ్డు విషయంలో కానీ జంపింగ్ బిల్ విషయంలో కానీ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అది మనస్ఫూర్తిగా చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే విస్తా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఈ ఎమ్మెల్యే గారు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అతను అందరివాడు, కొందరివాడు కాదు అందరివాడు. ఎప్పుడు పిలిచినా మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఆఫీస్కి వెళ్ళినా కానీ అతను మాకు సంపూర్ణ సహకారం ఇస్తున్నాడు. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు విస్తా హోమ్స్ తరఫున తెలుపుతున్నాము. అలాగే మా సెక్రటరీ గారు 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఈరోజు విస్తా హోమ్స్లో సెకండ్ ఫేజ్ విస్తా మొత్తంని కవర్ చేయడానికి సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రారంభ కార్యక్రమానికి మన ప్రీతం ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు విచ్చేశారు. వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు వచ్చినందుకు మా విస్తా కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా చేస్తున్నందుకు మేము మరింతగా ఆనందపడుతున్నాం, తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్. వెంటనే డిసిజన్ తీసుకున్నాను, చాలా సంతోషం అండి. అప్పటికప్పుడే అందరూ ఉండే వెంటనే మీరు చేశారు, శాంక్షన్ చేశారు. అందుకు చాలా థ్యాంక్స్. మీరు మళ్ళీ మా మహిళా దినోత్సవం స్పెషల్గా రావడం ఇంకా థ్యాంక్స్.